అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ. మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒక విషయం గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నా. అది ముఖ్యమైనదా కాదా అనేది అయితే మీరు డిసైడ్ చేయండి. ఎందుకు అంటే రైట్ నౌ ఇప్పుడు కార్ లేక సేల్స్ అని చెప్పేసి చాలా పెరిగిపోయాయండి. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కూడా, నాలాంటి మిడిల్ క్లాస్ పర్సన్ కూడా ఖచ్చితంగా కార్ కొనాలి. కార్ అనేది కూడా మనకు అంటే ఆఫ్టర్ కోవిడ్ అనేది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక అసెన్షియల్ అయిపోయిందండి. ఇందులో భాగంగా ఒక కారు కొన్నవాడు కరోనా స్టార్స్ అని చెప్పేసి ఈ మధ్య ఎక్కువైపోయారు. అండ్ కాల్దిమాకున్న కారు గురించి అవగాహన లేని కార్స్ గురించి సజెస్ట్ చేసే వాళ్ళు కూడా కొంతమంది ఎక్కువైపోయారు అనమాట ఈ మధ్య. అంటే రూపాయి పావలా కావాలంటారు అలాంటారు. నేనైతే రూపాయి పావలా అంటే షోరూమ్స్తోనో లేకపోతే అక్కడ ఇక్కడ వాళ్ళతో వెళ్తానో ఒక రూపాయి పావలా తీసుకొని ఇంకేముంది ఆ కార్ సూపర్ అయ్యి బంపర్ డంపర్ అని చెప్పేసేసి అలాగా రూపాయి పావలా సంపాదించుకోవడానికి నానా తిప్పలు పడుతున్నారు రైట్ నౌ కొంతమంది యూట్యూబర్స్. ఎస్పెషల్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ తెలుగు యూట్యూబర్స్. నేను అందరినీ అనట్లేదు. కొంతమంది షోరూంలో రివ్యూస్ చేస్తున్నా కూడా చాలామంది జెన్యున్గా రివ్యూస్ చేస్తున్నారు. అండ్ ఇంకొంతమంది ఏంటంటే చేస్తున్న విధానం అనేది ఎలా ఉందంటే రూపాయి పావలా తీసుకొని మిగతా వాళ్ళ సంబంధించిన లైఫ్ తోటి ఆడుకుంటున్నారు. ఇప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి, ఎవరైనా కార్స్ కొనాలి అని అనుకుంటున్నప్పుడు మాత్రం మీరు ఈ యూట్యూబర్స్ మాటలు మాత్రం నమ్మారు అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకొని మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకున్నట్లేదన్న విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి. ఎందుకు అంటే ఒక 10 కార్లు రివ్యూ చేస్తాడు, మీరు గమనించండి. 10 షోరూమ్లకు వెళ్తాడు. 10 షోరూముల్లో కూడా 10 కార్లు రివ్యూ చేసినప్పుడు కూడా ఈ కార్ సూపర్, ఈ కార్ డంపర్, ఆ కార్ అది ఇది అని చెప్పి చెప్తారు. కానీ అందులో ఉన్న నెగిటివ్స్ చెప్పరు. ఎందుకు? రూపాయి పావలా తీసుకుంటారు కాబట్టి. ఆ రూపాయి పావలా తీసుకొని ఆ కార్లో ఉన్న నెగిటివ్స్ చెప్పారనుకో, ముడ్డి మీద తన్ని మరీ తరిమేస్తారు. నెక్స్ట్ డే షోరూమ్ లోపలికి రాకుండా. ఓకే, క్లియర్. నువ్వు వాక్ అరౌండ్ చేసుకోవాలనుకుంటే చేసుకో, వాక్ అరౌండ్ వీడియోస్ చేసుకో. ఈ కార్కి 4 టైర్లు ఉన్నాయి, దీనికి స్టీరింగ్ ఉంది, లైట్స్ ఉన్నాయి, లేకపోతే ఇండికేటర్స్ ఉన్నాయి, లేకపోతే అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పేసి చేసుకో. వాక్ అరౌండ్ అని చెప్పేసి రివ్యూస్ చేసావనుకో, ఎవరైతే చేస్తున్నారో అర్థమవుతుంది అనుకుంటా. రివ్యూ అని చెప్పేసి దానికి ఒక పేరు పెట్టేసేసి లక్షలు ఎవరికి ఊరికే రావట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏ కారు కొనాలో మీరు తెలుసుకొని మిగతా వాళ్ళకి సజెస్ట్ చేయండి. అర్థమవుతుందా? నన్ను ట్రోల్ చేయొచ్చు, ప్రాబబ్లీ ట్రోల్ చేసినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు దీంతో సమానం. వాటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పట్టించుకోను. నన్ను ట్రోల్ చేసినా కూడా హ్యాపీగా ఫీల్ అవుతా. అండ్ ఒక విషయం ఏంటంటే జనాల డబ్బులతోటి, జనాల ప్రాణాలతోటి ఆడుకోవాలని చెప్పేసి చూస్తే మాత్రం రోజుకు ఒక వీడియో డెడికేటెడ్గా ఒక ఛానల్ క్రియేట్ చేసుకొని మరి అదే పని మీద కూర్చుంటాను నేను. అర్థమవుతుందా? నాలెడ్జ్ లేకపోతే నవరంధ్రాలు మూసుకొని ఏదో చేసుకోండి తప్పనిచ్చి జనాలను మోసం చేయొద్దు. నీ రూపాయి పావలా కోసం ప్రాణాలతో ఆడుకోవద్దు. నా గురించి ట్రోల్స్ చేసుకో, నా వీడియోస్ వాడుకో, కాపీరైట్ కూడా వేయను. నా వీడియోస్ నీ వీడియో పక్కన పెట్టుకుని కామెడీ చేసుకుంటావో లేకపోతే ఇంకోటి ఏదైనా చేసుకుంటావో యూజ్ చేసుకో, నేను అస్సలు పట్టించుకోను. నాలెడ్జ్ లేకుండా మాత్రం మాట్లాడితే ఖచ్చితంగా డిఫెండ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఆల్మోస్ట్ 1250 వీడియోస్ చేశాను అబౌవ్. తెలుగులో ఫస్ట్ ఆటోమొబైల్ ఛానల్ నాదే అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటా. తెలుగులో ఫస్ట్ ఆటోమొబైల్ ఛానల్ స్టార్ట్ చేసిందే నేను, బరాబర్ చెప్తా. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పటి వరకు కూడా ఒక్క చిన్న 1 రూపీ పెయిడ్ ప్రమోషన్ కూడా నేను చేయలేదు. నాకు పెయిడ్ ప్రమోషన్స్ రాక కాదు, లేకపోతే రివ్యూస్ చేయలేక కాదు, లేకపోతే కొత్త కార్స్ వచ్చిన వెంటనే లాంచింగ్కి ఎందుకు వెళ్ళారు బ్రదర్ అంటే, అఫ్ కోర్స్ నేను ఏ కార్ అయినా, నేను వాడుతున్న కార్ అయినా కూడా ఆ కార్లో నెగిటివ్స్ అండ్ కాన్స్ ఉంటే ఖచ్చితంగా చెప్తా. మరి ఏంటి నువ్వు వాడుతున్న కార్ తోపు, మిగతా వాళ్ళకి వాడుతున్న కార్లు అన్నీ కూడా డబ్బాలు అవి ఇవి అని చెప్పేసి చెప్తున్నావు. నేను చెప్తున్నా, బట్ వాటికి ఒక క్లారిటీ ఇస్తున్నా, చూపిస్తున్నా విత్ ప్రూఫ్స్ తోటి. నేను ఇక్కడ చూపించేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ని తీసుకున్నాను అనుకోండి, ఇంజన్ తీసుకుంటే ఇంజన్తో కంపేర్ చేసి ఇంకో కార్ని చూపించేస్తున్నా. లేదా సేఫ్టీని తీసుకున్నాను అనుకోండి, సేఫ్టీని గ్లోబల్ ఇన్కాప్ క్రాష్ టెస్ట్ రేటింగ్ తోటి నేను చూపిస్తున్నా. లేదా రియల్ టైం యాక్సిడెంటల్ రివ్యూస్ చేసి చూపిస్తున్నా. బట్ పర్సనల్గా ఏం తెలియకోకుండా ఎలా ఇచ్చేస్తారు భయ్యా రివ్యూస్? అర్థం కాదు. మీరు ఏమనుకుంటున్నారు? రూపాయి 2 రూపాయలు కాదు కదా, లక్షలు పెట్టేస్తుంటారు కదా. ఒక కారు కొనాలంటే ఇప్పుడు మనం మినిమం 10 lakhs అబో పెట్టాలి కదా. ఎవరికి ఫ్రీగా రావట్లేదు కదా. నువ్వు రూపాయి పావలా సంపాదించుకోవడానికి మిగతా వాళ్ళ దాంతో ఎందుకు ఆడుకుంటున్నావు? అర్థమవుతుందా? నీకే అర్థమవుతుందా? ఈ కరోనా వచ్చిన తర్వాత ఈ కరోనా స్టార్స్ ఎక్కువైపోయి
ఆడికి ఏం చేయాలో తెలియక ఆడు ఏదో కారు కొనేసి ఉంటాడు. ఆ కారు గురించి ఇది టైర్లు అవి ఇవి అని చెప్పేసి అంటే అప్పుడు ఎవరికి టైం పాస్ కాక మనమే చూసాం కదా వీడియోస్. దానివల్ల ఏంటంటే ఇప్పుడు వాడికి ఒక 10,000 మంది 20,000 మంది అనేది సబ్స్క్రైబర్స్ రాగానే నన్ను మించిన తోపు తురుంకాని ఎవడు లేడు అన్నట్టు విచ్చలు వీడిగా ఐ మీన్ ఇలాంటి వీడియో నేను ఎప్పుడూ చేయలేదు. ఒకటి గురించి మాట్లాడితే నేను ఇంతవరకు ఒక వీడియో కూడా నేను ఎప్పుడూ చేయలేదు. ఫస్ట్ టైం మన ఛానల్లో వస్తున్న వీడియో ఇది. ఎందుకంటే అరే బాబు నాలెడ్జ్ నేర్చుకోండిరా, నాలెడ్జ్ తెలుసుకోండిరా, తెలుసుకున్న తర్వాత వీడియోస్ చేయండి. ఎందుకు అడుగుతున్నారు? మిమ్మల్ని చూసి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకు కన్ఫ్యూజ్ చేయడం ఎందుకు? నీకు నాలెడ్జ్ ఉందా? నీకు ఎంత తెలుసు అంతే చెప్పు. తెలియని దాన్ని ఎవడో హిందీ దాన్ని ఇంగ్లీష్ వాడిని కాపీ కొట్టేసేసి చెప్పడం ఎందుకు? అర్థమవుతుందా? నీకు తెలిసింది ఎంత? నీకు ₹1 తెలుసా? రూపాయి గురించే చెప్పు. అసలు దాని గురించి నాలెడ్జ్ లేదా చేయొద్దు. ఎందుకు? ఐ మీన్ మెజారిటీగా నాకు కూడా ఎన్నో కాల్స్ వస్తుంటాయండి. బ్రదర్ ప్రైడ్ ప్రమోషన్స్ చేస్తారా, మా కార్ రివ్యూ చేస్తారా, మా కార్కి సంబంధించి ఇది చేస్తారా అని చెప్పేసి చాలా షోరూమ్స్ నుంచి కూడా నాకు కాల్స్ వస్తూ ఉంటాయి. అండ్ వాటికి సంబంధించేసి నేను ఎప్పుడు కూడా ఐ మీన్ షోరూమ్ రివ్యూస్ చేశా. షోరూమ్ రివ్యూస్ ఏంటి, వాక్ అరౌండ్ రివ్యూస్ చేశా. అక్కడ కూడా నేను ఇందులో ఏదైతే ఉందో ఓపెన్ ఫ్యాక్ట్స్ చెప్పేశాను. ఆ తర్వాత ఆ షోరూమ్కి రానివ్వడమే మానేశారు. నేను వాళ్ళు రానివ్వట్లేదు కదా అని చెప్పేసి వీడియోస్ మానేయలేదా, ఓనర్షిప్ రివ్యూస్ చేయడం స్టార్ట్ చేశాను. ఓనర్స్ మేబీ ఇప్పుడు నేను కొంచెం హెల్త్ సరిగా లేక ఓనర్షిప్ రివ్యూ కొంచెం ఇది చేయడం వల్ల ఇప్పుడు నాకు ఓనర్స్ డైరెక్ట్గా ఒక 2-3 డేస్ మీరు ఆ వెహికల్ని యూజ్ చేసుకుని దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఎలా ఉందని చెప్పేసి కూడా నాకు ఓనర్స్ ఇచ్చేస్తున్నారండి. ఇప్పటి నుంచి రెగ్యులర్గా మీకు ఏవైతే ప్రీవియస్గా మీరు మిస్ అయిన జెన్యూన్ ఓనర్షిప్ రివ్యూస్ ఏవైతే ఉన్నాయో ఇప్పటి నుంచి మీరైతే ఖచ్చితంగా ఫీల్ అవుతారు. అది ఏ కార్ అయినా కూడా అందులో ఉన్న ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, కాన్స్ ఏంటి, ప్రోస్ ఏంటి, ఎవరికి ఆ కార్ సెట్ అవుతుంది, ఎలాంటి వారికి కార్ సెట్ అవ్వదు అన్న దాని గురించి క్లియర్గా ఎవ్వడికి భయపడకుండా ఏ కంపెనీకి జంకకుండా మీకైతే నేను జెన్యూన్ రివ్యూస్ అని చెప్పేసి అయితే ఇస్తానండి. మీరు దానికి సంబంధించిన ఫుల్ నాలెడ్జ్ అని చెప్పేసి తీసుకోండి. సేఫ్టీ గురించి ఎవరో చెప్పారనుకోండి, ఫస్ట్ 4 స్టార్ రేటింగ్ 5 స్టార్ రేటింగ్ అని చెప్పేసి గ్లోబల్ ఎన్క్యాప్లో వెళ్ళేసి సెర్చ్ చేయండి. లేదా రియల్ టైమ్ యాక్సిడెంటల్ రివ్యూస్ చెక్ చేయండి. రియల్ టైమ్ యాక్సిడెంటల్ రివ్యూస్లోకి వెళ్ళేసి చెక్ చేయండి. అది కూడా కాదు, ఆ కార్ సంబంధించిన ఇంజన్ గురించి మాట్లాడుతున్నాను అనుకోండి, ఇంకో కార్తో కంపేర్ చేసుకోండి. దానికి సంబంధించిన పవర్ ఎంత ఉంది, దానికి సంబంధించిన టార్క్ అనేది ఎలా ఉంది, దానికి సంబంధించిన డైమెన్షన్స్ అనేది ఎలా ఉన్నాయి, దానికి సంబంధించిన కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ అనేది ఎలా ఉంది. మీరు పర్సనల్గా వెహికల్స్ని టెస్ట్ రైడ్ చేసిన తర్వాత ఓకే ఇది కంఫర్ట్గా ఉందా లేదా అని చెప్పేసి తెలిసిన తర్వాత అప్పుడు దాన్ని మీరు చూస్ చేసుకునే తప్ప నుంచి ఎవడో చెప్పాడని చెప్పేసి డబ్బులు ఎవరికి ఊరికే రావండి. డబ్బులు పెట్టేసి కారు కొంటున్నప్పుడు ఒక బెస్ట్ కార్ని మీకోసం మీ ఫ్యామిలీ కోసం పర్చేస్ చేసినప్పుడు ఒక ఫ్యామిలీ మెంబర్ని మీతో పాటు తీసుకెళ్తున్నట్టు మీ ఫ్యామిలీకి అని చెప్పేసి అర్థం చేసుకొని కార్స్ని పర్చేస్ చేయండి తప్ప నుంచి ఎవరో చెప్పారు ఏదో చెప్పారు అని చెప్పేసి మాత్రం చేశారంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకొని చాలా ప్రాబ్లమ్స్లో పడతారన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. ఇప్పుడైతే రూపా పావులాగాళ్ళు అయితే చాలా ఎక్కువ మంది అయిపోయారు. అండ్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, షోరూంలోకి వెళ్ళేసేసి అన్ని కార్ల గురించి ప్రోస్ చెప్పేస్తున్నారా, ఆ ఛానల్ని చూడడం మానేయండి. ప్రోస్ చెప్తూ ఉన్నారంటే నెగిటివ్స్ చెప్పట్లేదు, లేదా షోరూమ్కి వెళ్ళేసి అసలు నెగిటివ్స్ దానికి సంబంధించి ఏం చెప్పట్లేదు అని చెప్పేసి అర్థం. అక్కడికి వెళ్ళాను అనుకోండి, ₹1 తీసుకొని ఆ గురించి ఇది చేస్తున్నాను అని చెప్పేసి తీసుకోండి. సూపరో ఈ బంపరో డంపరో అని చెప్పేసి అన్నప్పుడు వాడు వాడుతున్న కార్ ఏంటి, ఆడికి నిజంగా నాలెడ్జ్ ఉందా లేదా అని చెప్పేసి మిమ్మల్ని మీరు ఒక క్వశ్చన్ చేసుకొని చూడండి. ఓకే, క్లియర్. ఇంతకుమించి నేను ఎక్కువ టైం వేస్ట్ చేసుకోదలుచుకోవట్లేదు ఈ బేకార్ గురించి. అండ్ మన నెక్స్ట్ వీడియో 15 lakhs బడ్జెట్లో బెస్ట్ మిడ్ సైజ్ ఎస్యూవీ కార్స్ ఏంటి అన్న దాని గురించి అయితే టాపిక్ ఉంటుందండి. అండ్ ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేస్తున్నానని చెప్పేసి అయితే ఈగర్గా అనుకుంటూ ఉన్నా. అండ్ థ్యాంక్ యూ ఇంత సోదిని ఇంత ఓపిక్గా విన్నందుకు. బోలో భారత్ మాతాకి జై.